హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం కెమెరా రివ్యూ చెక్ చేద్దాం. నిన్నగాక మొన్న మన ఛానల్లో OnePlus Nord CE 4 కి సంబంధించి ఫుల్ రివ్యూ అప్లోడ్ చేశా. ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, ఎవ్రీ డిపార్ట్మెంట్ ని కవర్ చేస్తూ, అండ్ దానికి మంచి అప్లోజే వచ్చింది. ఈ ఫోనే కాదు, నేను తెప్పించే ప్రతి ఫోన్ ది కెమెరాస్ చెక్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. సో కెమెరాస్ ని చెక్ చేసి ఇన్ డీటెయిల్ గా మీ కెమెరా రివ్యూ ప్రొడ్యూస్ చేస్తాను. బేసిక్ గా ఇది డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. రేర్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ LYT600 కొత్త సెన్సర్ యూస్ చేశారు. 8 మెగాపిక్సెల్ సోనీ IMX355 సెన్సర్ తో వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. అండ్ నాకు మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ప్రతి విషయంలో మీకు పూర్తి అవగాహన తీసుకొచ్చే బాధ్యత నాది. సో వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి చాలు. ఇంకా ఫస్ట్ డైలైట్ శాంపిల్స్ గురించి మాట్లాడుకుందాం. రేర్ సైడ్ కెమెరా నార్మల్ మోడ్. ఇందులో డీటెయిల్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓవరాల్గా చూడడానికి ఇమేజ్ ఎంత బాగున్నా కానీ డీటెయిల్స్ కూడా అదే లెవెల్లో క్యాప్చర్ చేస్తుంది. నాకు పర్టికులర్గా డీటెయిల్స్ క్యాప్చర్ చేసే విషయంలో నచ్చింది. ఇది సెకండ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు రైడ్ అని చెప్పిన ఈ స్టిక్కర్ లోపల ఉన్న డీటెయిల్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ప్రాపర్గా క్యాప్చర్ చేసింది. అలానే హ్యూమన్స్ని డిటెక్ట్ చేయడంలో కూడా డీటెయిల్స్ అయితే ప్రాపర్గా డిటెక్ట్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ స్కిన్ టోన్స్ కూడా చాలా వరకు న్యాచురల్గానే వస్తున్నాయి. జూమ్ చేసి చెక్ చేసుకున్నా కానీ ప్రాపర్గానే ఉంది. కాకపోతే హైలైట్స్ చూపించడంలో కొంచెం ఇబ్బంది పడుతున్నట్లు అనిపించింది. దాన్ని మనం అప్పుడప్పుడు వైట్ బ్యాలెన్స్ అని కూడా పిలుస్తుంటాం కదా. ఎక్కువగా సన్లైట్ ఉన్నప్పుడు మాత్రం కలర్స్ చూపించడంలో, అందులోనూ డీప్ బ్లాక్ చూపించడంలో కొంచెం స్ట్రగుల్ అవుతున్నట్లు నాకు అనిపించింది. ఒకవేళ అలా కాకుండా మీరు అగైనెస్ట్ సన్ కనుక నుంచి మీరు ఫోటోస్ తీసుకుంటే ప్రాబ్లం లేదు, ప్రాపర్గా క్యాప్చర్ చేస్తున్నాయి. అండ్ ఈ ఫోన్లో మనకి మ్యాక్రో సెన్సర్ లేదు, కానీ 7 సెంటీమీటర్స్ డిస్టెన్స్ నుంచి ఏ ఆబ్జెక్ట్ని మీరు ఫోకస్ చేయాలనుకున్నా కానీ ప్రాపర్గా ఫోకస్ చేస్తుంది. మంచిగా అవుట్పుట్ అయితే మనకు కనబడుతుంది. ఓవరాల్గా డేలైట్ కండిషన్లో రేర్ సైడ్ కెమెరా అయితే మాత్రం థమ్స్ అప్ ఇవ్వచ్చు, ప్రాబ్లం ఎక్కడా లేదు. ఇప్పుడు డేలైట్ కండిషన్లో పోర్ట్రేట్ శాంపిల్స్ చూపిస్తా. నా వరకు మాత్రం 90 to 95% అయితే బాగుంది. ఇమేజ్ బ్లర్ కూడా కొంచెం సాఫ్ట్గా చేస్తుంది. DSLR కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ని తీసుకురావడానికి ట్రై చేస్తుంది. బట్ అప్పుడప్పుడు కొంచెం షార్పర్ ఎడ్జెస్ కనబడుతుంది మనకి. ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అలానే కాంట్రాస్ట్ లెవెల్స్ కొంచెం పెరిగినా కానీ ఎడ్జ్ డిటెక్షన్ కొంచెం సఫర్ అవుతుంది, కొంచెం స్ట్రగుల్ అవుతున్నట్లు అనిపించింది. అంత ప్రాపర్గా అయితే క్యాప్చర్ చేయలేకపోతుంది. కానీ ఆబ్జెక్ట్కి అండ్ ఫోర్గ్రౌండ్ కలర్కి డిఫరెన్స్ ఉన్నప్పుడు మాత్రం ప్రాపర్గానే క్యాప్చర్ చేస్తుంది. అండ్ ఫోర్గ్రౌండ్ నుంచి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసినప్పుడు కూడా ఎడ్జ్ డిటెక్షన్ అనేది ప్రాపర్గానే క్యాప్చర్ చేస్తుంది. అండ్ సన్లైట్లో మనకి ఈ స్కిన్ టోన్స్ కూడా బాగానే ఉన్నాయి. పోర్ట్రేట్ షాట్స్ అవి క్యాప్చర్ చేసినప్పుడు డీప్ బ్లాక్స్ కూడా బాగానే చూపిస్తుంది. పోర్ట్రేట్ షాట్స్లో కూడా ఎక్కువ ఇబ్బంది లేదు, 90% ప్రాపర్గానే తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. ఇంకో 5 to 10% మాత్రం స్ట్రగుల్ అవుతుంది. నెక్స్ట్ ఒక అద్భుతమైన కెమెరా వైడ్ యాంగిల్ సెన్సర్ గురించి మాట్లాడాలి. ఇది ఓవరాల్గా ఇమేజ్ దూరం నుంచి చూడడానికి బాగుంది, కానీ జూమ్ చేసి చూసినప్పుడు మాత్రం డీటెయిల్స్ చిన్నపిల్లల క్రేయన్స్తో దిద్దినట్లు అనిపించింది. మీకు అలా ఒక పెయింట్ వేసినట్లు అనిపిస్తుంది, లేకపోతే క్రేయన్ దిద్దినట్లు అనిపించింది. డీటెయిల్స్ అనేవి అయితే ఎగ్జాక్ట్గా మీరు సన్లైట్లో నుంచి ఉంటే మాత్రమే కొంచెం సమ్ సార్ట్ ఆఫ్ బెటర్ రిజల్ట్ మీరు చూస్తారు. కొంచెం మీరు లో లైట్లోకి వెళ్ళినా, నీడ పడుతున్న అక్కడ అంటే షాడోస్ దగ్గర ఉన్నప్పుడు మీరు ఫోటోస్ తీసుకున్నా కానీ వైడ్ యాంగిల్లో డీటెయిల్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయలేం. అందుకని చెప్పి నేను ఎక్కువ జూమ్ చేసి చూపించట్లేదు. ఓవరాల్గా దూరం నుంచి చూడకైతే బాగానే ఉంది, డీటెయిల్స్ అయితే జూమ్ చేస్తే లేవు. అండ్ ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా గురించి మాట్లాడుకుంటే గుంపులో గోవిందలాగా ఇది కూడా అన్ని ఫోన్స్ లాగే పర్ఫామ్ చేస్తుంది. డీటెయిల్స్ విషయంలో మరీ ఆన్ పాయింట్ ఇస్తుందని చెప్పలేము, యావరేజ్గా డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది. కాకపోతే డైనమిక్ రేంజ్, వైట్ బ్యాలెన్స్, బ్రిలియన్స్ అండ్ షాడోస్ వీటిని డిటెక్ట్ చేయడంలో మాత్రం కంప్లీట్గా ఫెయిల్ అవుతుంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా పరంగా మాత్రం 50-50 హోప్సే పెట్టుకోండి. ఎక్కువ ఏం పర్ఫామ్ చేయట్లేదు. ఇది డేలైట్లోనే కొంచెం అటు ఇటుగా పర్ఫామ్ చేస్తుంది. ఇంకా నైట్ టైం కండిషన్ అయితే ఇంకా మరీ వర్స్ట్గా పర్ఫామ్ చేస్తుంది. అది కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ సెల్ఫీ కెమెరాలో పోర్ట్రేట్ షాట్స్ చూద్దాం. డైలైట్ కండిషన్లో ఎడ్జ్ డిటెక్షన్ రేర్ సైడ్ కెమెరా చాలా ప్రాపర్ ఉంది. 90-95% బాగుంది. ఇందులో ఒక 70-75% ప్రాపర్గా తీస్తుంది. మిగతా 25 to 30% వరకు ఎడ్జ్ డిటెక్షన్ ఫెయిల్ అవుతుంది. కాకపోతే దూరం నుంచి చూడడానికి ఇమేజ్ బాగానే ఉంది, కానీ జూమ్ చేసినప్పుడు మాత్రం ఆ ఎడ్జ్ డిటెక్షన్ మనం ఈజీగా ఫేస్ చేస్తాం. నాకైతే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇంకొంచెం బెటర్గా ఆప్టిమైజ్ చేయాల్సింది అనిపించింది. పోర్ట్రేట్ షాట్స్ అండ్ నార్మల్ షాట్స్ రెండు కూడా నాకు మరీ అప్ టు ద మార్క్ అన్నట్లు అనిపించలేదు. ఓన్లీ రేర్ సైడ్ ప్రైమరీ కెమెరాలో మాత్రమే అది నార్మల్ షాట్స్ అయినా పోర్ట్రేట్ షాట్స్ అయినా బాగున్నాయి. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే యావరేజ్గా అటు ఇటుగానే పర్ఫామ్ చేస్తుంది. అండ్ రేర్ సైడ్ కెమెరా ఇండోర్ కండిషన్లో కొన్ని శాంపిల్స్ క్యాప్చర్ చేశారు. డీటెయిల్స్ ఇండోర్లో కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. డీటెయిల్స్ కూడా బాగానే ఉన్నాయి, జూమ్ చేసినప్పుడు కూడా పర్లేదు. కానీ సేమ్ లైట్ కండిషన్లో వైడ్ యాంగిల్ కెమెరాని యూస్ చేసి మీరు క్యాప్చర్ చేస్తున్నప్పుడు మాత్రం కొంచెం నాయిస్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. అండ్ డీటెయిల్స్ కూడా అంత ప్రాపర్గా ఏమి అనిపించట్లేదు. ఓవరాల్గా రేర్ సైడ్ కెమెరా ప్రైమరీ కెమెరా మాత్రం ఇండోర్ కండిషన్లో మీరు మాల్స్లో తీసుకున్నా, రెస్టారెంట్స్లో తీసుకున్నా బాగానే క్యాప్చర్ చేస్తుంది. ఆబ్జెక్ట్స్ని క్యాప్చర్ చేసేటప్పుడు మాత్రం ఇంకొంచెం షార్పర్గా క్యాప్చర్ చేస్తుంది. కాంట్రాస్ట్ లెవెల్స్ బాగున్నాయి అండ్ కలర్స్ కూడా ఆన్ టు ద పాయింట్ ఉన్నాయి. కలర్స్ విషయంలో కూడా ఎక్కడ ఇబ్బంది ఏం లేదు. సెల్ఫీ కెమెరాలో ఇండోర్ కండిషన్లో మనం క్యాప్చర్ చేసిన కొన్ని షాట్స్ మీకు ఒకటి చూపిస్తున్నా. కొద్దిపాటి నాయిస్ అంటే కొద్దిగా స్మూత్ చేసినట్టు అనిపించింది. స్కిన్ అయితే అంత షార్ప్ అయితే లేదు, కొంచెం స్మూత్ చేసినట్టు అనిపించింది. బట్ ఓవరాల్గా పర్లేదు, ఇమేజ్ అయితే చూడడానికి బాగుంది. అండ్ రేర్ సైడ్ కెమెరా నైట్ కండిషన్లో క్యాప్చర్ చేశాను. ఫుల్ ఆఫ్ నాయిస్ ఉంది. మీకు ఒకవేళ ఆబ్జెక్ట్ని దగ్గర కాకుండా దూరంగా ఉన్న ఏదైనా సీనరీ మీరు రికార్డ్ చేసుకోవాలి లేదా ఫోటో క్యాప్చర్ చేయాలనుకున్నప్పుడు మాత్రం నాయిస్ ఎక్కువ క్యాప్చర్ చేస్తుంది. అండ్ ఫోన్ని ఇన్ఫ్యాక్ట్ మీరు ఇంకొంచెం స్టేబుల్గా పట్టుకోవాల్సి వస్తుంది. ఫోన్ కొంచెం అటు ఇటుగా మీకు కొంచెం కదిపినా కానీ నాయిస్ అనేది విపరీతంగా వస్తుంది. అదొక్కటి కొంచెం మీరు గట్టిగా గుర్తుపెట్టుకోండి. బోత్ ఫ్రంట్ కెమెరా, రియర్ సైడ్ కెమెరా రెండు కెమెరాస్లో కూడా మీరు స్టేబుల్గా ఫోన్ పట్టుకుంటేనే నాయిస్ లేకుండా ఫోటోస్ వస్తున్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కొంచెం నాయిస్ అయితే నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. అండ్ ఒకవేళ ఏమన్నా హోర్డింగ్స్ లాంటివి మీరు ఫోటోస్ తీసుకోవాలనుకుంటే లైట్ అనేది ప్రాపర్గానే తీసుకుంటుంది, ఎక్కడ ఇబ్బంది అయితే లేదు. అండ్ రేర్ సైడ్ పోర్ట్రేట్ షాట్స్ కొన్ని క్యాప్చర్ చేశాను. ఎడ్జ్ డిటెక్షన్
సాఫ్ట్గా తీసుకుంటుంది, కాకపోతే ఆన్ పాయింట్ లేదన్నట్లు నాకు అనిపించింది. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న సోర్స్ని కూడా చూపించడంలో కొంచెం ఫెయిల్ అవుతుంది నైట్ టైం మాత్రం. అండ్ కలర్స్ కూడా స్కిన్ టోన్స్ అవి అంత ప్రాపర్గా ఉన్నట్లు అనిపించలేదు, మోస్ట్లీ షేక్ అయిపోతుంది. లో లైట్స్లో కొంచెం మీరు దగ్గరగా ఫోటోస్ తీసుకోవాలి, దూరం నుంచి ఫోటోస్ తీసుకుంటారనుకుంటే కొంచెం ఇబ్బంది పెట్టిద్ది. మరి ఎక్స్ట్రీమ్ లో లైట్స్లో అయితే ఇంకా అసలు ఈ ఫోన్ సజెస్టబుల్ అయితే కాదు, కొంచెం లైట్ సోర్స్ ఉన్న దగ్గర మాత్రమే మనం యూస్ చేయండి. ఎక్స్ట్రీమ్ లో లైట్స్లో మీరు ఫోటోస్ క్యాప్చర్ చేసుకోవాలనుకుంటే ఐకోని తీసుకోవడం బెటర్. ఐకోలో కొంచెం నైట్ మోడ్ అనేది ఇంకొంచెం బెటర్ పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఇంకా వైడ్ యాంగిల్ గురించి మాట్లాడుకుంటే దూరం నుంచి చూడడానికి బాగానే ఉంది, ఇంకా జూమ్ చేస్తే కానీ మీకు తెలియదు ఎంత నాయిస్ క్యాప్చర్ చేస్తుందని చెప్పి అనేది. ఎంత స్టేబుల్గా పట్టుకున్నా కానీ వైడ్ యాంగిల్ సెన్సర్ అయితే నైట్ టైం పక్కగా ఫెయిల్ అవుతుంది. 100% ఫెయిల్యూర్ వైడ్ యాంగిల్ కెమెరా అని చెప్పుకోవచ్చు. అందుకే నేను అన్బాక్సింగ్లో చెప్పా వన్ ఆఫ్ ద వర్స్ట్ వైడ్ యాంగిల్ సెన్సర్ నేను చూసిన వాటిలో అని చెప్పని. అంత మంచి ఇంప్రెషన్స్ అయితే లేవు. వైడ్ యాంగిల్ కెమెరాని అయితే మాక్సిమం మీరు యూస్ చేయకపోవడానికి ట్రై చేయండి. అండ్ నైట్ టైం ఒకవేళ మీరు ఏదన్నా ట్రాఫిక్లో ఫోటోస్ తీసుకోవాలనుకుంటే చూడండి, ఇది ఒక 3GP కెమెరాస్ ఉంటాయి కదా ఇంతకుముందు, అలాంటి కెమెరాలు అయితే పర్ఫామ్ చేస్తుంది. సో బెటర్ కెమెరాస్ని అయితే నైట్ టైం కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా సెల్ఫీ కెమెరా గురించి మాట్లాడుకుంటే పర్లేదు, డీసెంట్ ఫొటోసే క్యాప్చర్ చేస్తుంది, కాకపోతే నాయిస్ ఉంది. ఇంకా నైట్ టైంలో ఆ నాయిస్ అయితే మనం అబ్జర్వ్ చేస్తాం. లైట్ని డిటెక్ట్ చేయడంలో కూడా కొంచెం మిస్ అవుతుంది. ఆ షాడోస్ని, బ్రిలియన్స్ని అండ్ హైలైట్స్ని ఈ 3 పాయింట్స్ చూపించడంలో కొంచెం మిస్ అవుతుంది. అండ్ ఒకవేళ ఎక్స్ట్రీమ్ డార్క్ కండిషన్స్లో ఓన్లీ ఫోకస్ లైట్ లాగా మనకు మీద పడుతుంటే మాత్రం ఫొటోస్ పర్లేదు, బాగానే క్యాప్చర్ చేస్తుంది. సో సెల్ఫీ కెమెరా పరంగా అయితే ఎక్కువ కంప్లైంట్స్ లేవు, కాకపోతే అన్ని సోర్సెస్ నుంచి మనకు లైట్ మీద పడుతున్నప్పుడు మాత్రం లైట్ ప్రాపర్గా డిటెక్ట్ చేయడానికి ఏవి నుండి వస్తుంది అనేది కొంచెం ఫెయిల్ అవుతుంది. అండ్ ఇంకా పోర్ట్రేట్ షాట్స్ గురించి మాట్లాడుకున్నా కానీ నైట్ టైము గుంపులో గోవిందలాగే పర్ఫామ్ చేస్తుంది. అంత ఆన్ పాయింట్, అంత ఆన్ షార్ప్, నాయిస్ లేకుండా క్యాప్చర్ చేసే విషయంలో అయితే ఫెయిల్ అవుతుంది. ఈ ప్రైస్ పాయింట్లో వచ్చే అన్ని ఫోన్స్లోనే ఇదే కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. సో బెటర్ నన్ను అడిగితే మాత్రం ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా మీరు పోర్ట్రేట్ యూస్ చేసే కంటే కూడా నార్మల్గానే యూస్ చేసుకోండి. హెచ్ డిటెక్షన్ ముందు నాకు అసలు నచ్చలేదు, అండ్ బ్యూటీ యాడ్ చేస్తున్నట్లు నాకు అనిపించింది నైట్ టైము. ఏఐ యూస్ చేసి ఈ ప్రాసెసింగ్లో ఈ ప్రాబ్లం అయితే నడుస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా, డైలైట్ కండిషన్లో వీడియో రికార్డ్ అవుతుంది. వెనక మ్యూజియం కనబడుతుంది, ఒకసారి మ్యూజియం డీటెయిల్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ నా స్కిన్ టోన్స్ ఏ రకంగా ఉన్నాయి ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ పైన స్కై డీటెయిల్స్ ఏ రకంగా ఉన్నాయి, డైనమిక్ రేంజ్ ఏ రకంగా ఉంది, హెచ్డిఆర్ ప్రాపర్గా ఆప్టిమైజ్ అవుతుంది లేదు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ ఓఎస్ సపోర్ట్ ఉంది రేర్ సైడ్ కెమెరాకి. 4Kలో ఒకసారి ఓఎస్ ఎలా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ నడుస్తున్నాను, ఒకసారి స్టెబిలైజేషన్ అవి చెక్ చేసుకోండి. మెయిన్ ఇంటర్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 1080p 30fps వీడియో రికార్డ్ అవుతుంది. మధ్యాహ్నం పూట వీడియో రికార్డ్ చేస్తున్నాను, మధ్యాహ్నం 2 గంటలకి ఇప్పుడు వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. నడుస్తున్నాను, ఒకసారి స్టెబిలైజేషన్ చెక్ చేయండి. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి 1080p 30fpsలో EIS సపోర్ట్ ఉంది, ఏ రకంగా ఆప్టిమైజ్ అవుతుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి. వైట్ బ్యాలెన్స్ అండ్ స్కిన్ టోన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి మీరు బొకే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. 1080p 30fpsలో బొకే వీడియో రికార్డ్ అవుతుంది. ఎడ్జ్ డిటెక్షన్ ఏ రకంగా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు ఒకవేళ పోర్ట్రేట్ వీడియోస్ అంటే బొకే వీడియోస్ ఇలా DSLR లాగా క్యాప్చర్ చేసుకోవాలనుకుంటే వెనకాల బ్లర్ ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది. అండ్ నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ అవి కూడా చెక్ చేసుకోండి. నాకైతే పర్లేదు, మంచిగానే ఉందని అనిపించింది. అండ్ ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే రేర్ సైడ్ కెమెరాని యూస్ చేసి మీరు 1080p 30fpsలో బొకే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. కాకపోతే ఎడ్జ్ డిటెక్షన్ చూడండి ఎంత ప్రాపర్గా ఉందో, అండ్ డీటెయిల్స్ కూడా చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది. మీరు ఒకవేళ పోర్ట్రేట్ వీడియోస్ అంటే బొకే వీడియోస్ ఒకవేళ ఏమైనా క్యాప్చర్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ ప్రైస్ పాయింట్స్లో బొకే వీడియోస్ రికార్డ్ చేసుకున్న వాటిలో మాత్రం ఇదే బెస్ట్ అని చెప్పుకోవాలి. డీటెయిల్స్ ప్రాపర్గా ఉన్నాయి, అండ్ బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయడం కూడా ప్రాపర్గా ఉంది, ఎడ్జ్ డిటెక్షన్ కూడా ప్రాపర్గా ఉంది. 1080p 30fpsలో మాత్రం వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. 4K ఆప్షన్ అయితే లేదు దీంట్లో, అండ్ 1080p 60 కూడా లేదు. మాక్సిమం 1080p 30fpsలో మీరు బొకే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఈ వీడియో OnePlus Nord CE4 నుంచి రికార్డ్ చేస్తున్నా, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నా. ఇండోర్ లైట్ కండిషన్లో ఆర్టిఫిషియల్ లైట్ కండిషన్ ఇలా రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో 1080p 30fps వీడియో రికార్డ్ అవుతుంది. ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో Nord CE4 నుంచి రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. ఇండోర్ లైట్ కండిషన్లో మీకు ట్యూబ్ లైట్స్ ఇలాంటి కండిషన్ వీడియో రికార్డ్ చేసుకుంటే ఈ రకంగా కనబడుతుంది. Nord CE4 నుంచి 4K 30fps వీడియో రికార్డ్ అవుతుంది. ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. ఈ వీడియో Nord CE4 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నా. 1080p 30fps వీడియో రికార్డ్ అవుతుంది. అండ్ ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. నైట్ టైము ఒకవేళ బయట మనం ఏదైనా టూరిస్ట్ స్పాట్కి వెళ్ళినప్పుడు ఈ రకంగా కనబడుతుంది. లైట్ తీసుకోవడంలో కొంచెం ఫెయిల్ అవుతున్నట్లు అనిపిస్తుంది. అండ్ నడుస్తున్నాను, ఒకసారి స్టెబిలైజేషన్ చెక్ చేయండి. ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో Nord CE4 నుంచి రికార్డ్ చేస్తున్నా. రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 4K 30fps వీడియో రికార్డ్ అవుతుంది. నైట్ టైం మీరు వీడియో రికార్డ్ చేసుకునేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఒకసారి లైట్స్ ఏమన్నా టూరిస్ట్ స్పాట్స్కి వెళ్ళినప్పుడు లైట్ ఇంటేక్ ఏ రకంగా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. మెయిన్ ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. నడుస్తున్న స్టెబిలైజేషన్ అవి ఒకసారి చెక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. 4K 30fpsలో వీడియో రికార్డ్ చేస్తున్నాను Nord CE4 నుంచి. అండ్ నడుస్తున్నాను, ఒకసారి స్టెబిలైజేషన్ చెక్ చేయండి. రేర్ సైడ్ కెమెరా ఫ్లాష్ ఆన్ చేసి వీడియో రికార్డ్ చేస్తున్నా. టైం వచ్చేసరికి నైట్ 11 అవుతుంది. సిటీ కండిషన్లో వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఫ్లాష్ ఆన్ చేసి మీరు వీడియో రికార్డ్ చేసుకుంటే ఈ రకంగా ఉంటుంది. స్టెబిలైజేషన్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో అది ఫ్రెండ్స్, ఓవరాల్గా ఇవాళ మన OnePlus Nord CE4కి సంబంధించి కెమెరా రివ్యూ. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. అండ్ నేను చూపించిన శాంపిల్స్ అండ్ ఫుటేజెస్ ఖచ్చితంగా మీకు ఉపయోగపడ్డాయని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తాం. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ తరుణ్, సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్.